హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం 70,000 రూపాయల ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలోని వీడియో ఎడిటింగ్కి సంబంధించిన ల్యాప్టాప్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ ల్యాప్టాప్స్లో మనకి ప్రాసెసర్ బాగుండాలి, దాంతోపాటుగా గ్రాఫిక్ కార్డ్ అనేది కొంచెం డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయ్యి ఉంటే కనుక మనం చేసే వీడియో ఎడిటింగ్ అనేది స్మూత్గా అండ్ ఫాస్ట్గా మంచి ఎక్స్పీరియన్స్ మనం పొందే అవకాశాలు అనేవి చూడడం అయితే జరుగుతాయి. సో దీని యొక్క కాన్ఫిగరేషన్ అంటే మనకి ఈ ప్రైస్ రేంజ్లో వచ్చేటువంటి ల్యాప్టాప్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో ఉన్నటువంటి కామన్ స్పెసిఫికేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక వీటన్నిటిలో కూడా మీకు జనరల్గా ఇంటెల్ బ్రాండ్లో చూసుకుంటే ఇంటెల్ ఐఫై 12 జనరేషన్ లేదా 13 జనరేషన్ ప్రాసెసర్ అనేది చూడడం జరుగుతుంది. అదే మీరు ఏఎండీలో చూసుకుంటే ఏఎండీ Ryzen 5 5000 సిరీస్ లేదా 7000 సిరీస్ ప్రాసెసర్ ఉన్నటువంటి ల్యాప్టాప్స్ అనేవి మీకు చూడడం అయితే జరుగుతాయి. ఈ ప్రాసెసర్లు అనేవి హెవీ ప్రాసెసర్లు, అంటే మీరు వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు లేదా గేమ్స్ ఆడుతున్నప్పుడు లేదా 3D సాఫ్ట్వేర్స్ ఏవైనా యూజ్ చేస్తున్నప్పుడు మీకు ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా చాలా చక్కగా హ్యాండిల్ చేయడానికి అయితే ఈ ప్రాసెసర్ ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతాయి. నా కమింగ్ టు ద ర్యామ్ విషయానికి వస్తే ర్యామ్ అనేది మనకి అన్నింటిలో కూడా 16 GB ఆఫ్ ర్యామ్ అనేది చూడడం అయితే జరుగుతుంది. కొన్నిట్లో మీకు 24 GB ర్యామ్ అనేది చూడడం అయితే జరుగుతుంది. ర్యామ్ ఎంత ఎక్కువగా ఉంటే మీరు మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు, అంటే ఒకేసారి 4-5 సాఫ్ట్వేర్స్ని మీరు యూజ్ చేసి సైమల్టేనియస్లీ యూజ్ చేస్తున్నారు అనుకోండి, అలా టైంలో మీకు ర్యామ్ అనేది ఎక్కువగా ఉంటే కనుక ల్యాగ్ అవ్వకుండా మీకు మీ ల్యాప్టాప్ అనేది రన్ అవ్వడానికి అవకాశాలు అయితే ఉంటాయి. స్టోరేజ్ విషయానికి వస్తే కనుక అన్నింటిలో మనకి 512 GB స్టోరేజ్ అనేది చూడడం అయితే జరుగుతుంది. కాకపోతే 512 GB స్టోరేజ్లోని మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, దాంతోపాటుగా మనం ఏవైతే సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తామో అవన్నీ కూడా దాంట్లో స్టోర్ అయ్యి ఉంటాయి కదా. దీంట్లో మనం మన ఎడిషనల్ ఫైల్స్, మన ప్రాజెక్ట్ ఫైల్స్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తే సి డ్రైవ్ అనేది చాలా ఫాస్ట్గా నిండిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మన ల్యాప్టాప్ అనేది స్లో అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే మీరు ఏం చేస్తారంటే ఏది మన ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, దాంట్లో మీరు సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేయండి. మీ పర్సనల్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో వీటి కోసం సపరేట్గా స్టోరేజ్ని పర్చేస్ చేసుకొని దాన్ని కనుక మీరు యూజ్ చేయగలిగితే మీకు ల్యాప్టాప్ స్లో అవ్వకుండా ఉంటుంది అండ్ మీ వర్క్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే మీరు చక్కగా చేసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. గ్రాఫిక్ కార్డ్ విషయానికి వస్తే కనుక మనకి ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలోని మనకి 3050 RTX 3050 ఎన్విడియా బ్రాండ్కి సంబంధించింది లేదా RTX 4050 గ్రాఫిక్ కార్డ్స్ అనేవి మనకి చూడడం అయితే జరుగుతాయి. సో వీటిలో మీరు దేన్నైనా పిక్ చేసుకోవచ్చు. 60,000 రూపాయల ప్రైస్ రేంజ్లో నుంచి మనకి 3050 స్టార్ట్ అవుతుంది. కొన్ని ల్యాప్టాప్స్ ఏమి మీకు 70,000 రూపాయల దగ్గరలోకి వెళ్తాయి, మరి కొన్ని ఏమో 70,000 రూపాయలకి 4050 గ్రాఫిక్ కార్డ్ని అయితే మీకు ఇవ్వడం ఏదో జరుగుతుంటుంది. సో దాన్ని బట్టి మీరు దేన్నైనా పిక్ చేసుకోవచ్చు. ఎంత హై ఎండ్ ఉంటే మీకు అంత గ్రేట్ పర్ఫార్మెన్స్ అనేది చూడడం అయితే జరుగుతుంది. సో 70,000 రూపాయల లోపు కాబట్టి మీరు దానికి తగ్గట్టు అయితే ఆలోచించుకోండి. డిస్ప్లే విషయానికి వస్తే కనుక డిస్ప్లే అనేది మనకి ఫుల్ హెచ్డీ అయ్యి ఉండాలి, అలాగే దాంట్లో మనకి ఐపీఎస్ ప్యానల్ ఉండాలి. ఐపీఎస్ ప్యానల్ ఉంటే ఏంటంటే మనకి కలర్స్ అనేవి చక్కగా కనబడడానికి మనకు అవకాశాలు అయితే ఉంటాయి. లేదు ఒకవేళ మీకు మీ ల్యాప్టాప్ స్క్రీన్ చిన్నగా ఉన్నా లేదా దాంట్లో కలర్స్ అనేవి పర్ఫెక్ట్గా కనిపించట్లేదు, అంటే మీరు కలర్ కరెక్షన్ చేస్తున్నప్పుడు అంత గ్రేట్గా లేదనిపించినా మీరు ఎక్స్టర్నల్ మానిటర్స్ని అయితే యూజ్ చేయొచ్చు. అది మీకు ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. సో మనం ఈ స్పెసిఫికేషన్తో మనం ఏవైతే ల్యాప్టాప్స్ ఉన్నాయో మార్కెట్లో వాటిలో కనుక మీకు సజెషన్స్ చెప్పాలంటే కనుక మీకు యాసిస్ బ్రాండ్లోని యాసిస్ టఫ్ గేమింగ్ A15 అనేది ఒక ల్యాప్టాప్ చూడడం అయితే జరుగుతుంది. ఇది మీకు AMD ప్రాసెసర్తో రావడం అయితే జరుగుతుంది. లేదా మీకు ఇదే యాసిస్ బ్రాండ్లోని యాసిస్ VivoBook 16X చూడడం అయితే జరుగుతుంది ఇంటెల్ బ్రాండ్తోని. లేదా మీకు గేమింగ్ బ్రాండ్లో కావాలంటే MSI Thin 15 చూడడం అయితే జరుగుతుంది. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. లేదా HP బ్రాండ్లోని HP Victus గేమింగ్ చూడడం జరుగుతుంది. లేదా లెనోవో బ్రాండ్లోని లెనోవో LOQ చూడడం జరుగుతుంది. లేదా మీకు ఏసర్ బ్రాండ్లోని ఏసర్ ALG అని చెప్పి మరొక గేమింగ్ ల్యాప్టాప్ చూడడం అయితే జరుగుతుంది. సో మిగతా వాటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేయండి. సో ఇవి గేమింగ్ వీడియో ఎడిటింగ్కి సంబంధించినవి. దీంట్లో మీరు వీడియో ఎడిటింగ్తో పాటుగా గేమింగ్ కూడా ఆడడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. సో వీటిలో మీరు ఒకవేళ ఏదైనా ల్యాప్టాప్ని పర్చేస్ చేయాలనుకుంటే ఏ ల్యాప్టాప్ పర్చేస్ చేద్దాం అనుకున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ల్యాప్టాప్ని పర్చేస్ చేసే ముందు 1కి 10 సార్లు మీ ఓన్ రీసెర్చ్ అయితే చేయండి, దాని తర్వాతే మీరు నిర్ణయం అయితే తీసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చింది నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీకు మరొక సరికొత్త వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్.